హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్ లాస్ట్ వీడియోస్లో అన్నీ మనం కాన్సెప్ట్ ఎట్లా బిల్డ్ చేయాలో ఆ, తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది మ్యానుఫ్యాక్చరబుల్ అవుతుందా లేదా అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా మనం డిజైన్ని మాడిఫై చేద్దాం. సరేనా? ఫస్ట్ ఫ్లాప్తో నేను మొదలు పెడతాను. ఓకే. టూలింగ్ డైరెక్షన్ నేను జెడ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు డ్రాఫ్ట్ అనాలిసిస్ చేద్దాం. సో మినిమం మినిమం మనము 0.5 తీసుకుంటే, సో ఈ ఫేసెస్ అనేది క్లియర్ కాలేదనమాట. సో ఇక్కడ మనము డ్రాఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇవి బ్లూ కలర్లో చూపిస్తుంది. ఇక్కడ కూడా బ్లూ కలర్లో చూపిస్తుంది. తర్వాత ఆ, ఈ ఇక్కడ ఏదైతే ఉందో ఇది అండర్ కట్ అనమాట. దీనికి ఈ నార్మల్ టూలింగ్ డైరెక్షన్లో మనము దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము కాబట్టి ఇది మనం వై యాక్సిస్లో డ్రాఫ్ట్ ఇవ్వాలన్నమాట. సో హాఫ్ స్ప్లిట్ చేసి ఇటువైపు అటువైపు ప్లస్ మైనస్ మనం డ్రాఫ్ట్ ఇస్తే సో అది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్నమాట. సో అంతకుముందు నేను ఇది స్క్రీన్ షాట్ తీస్తాను. స్క్రీ స్క్రీన్ షాట్. సారీ. సో ఇక్కడ ఎందుకంటే ఇది ఏదైతే ఉందో టూలు ఇక్కడ నుంచి మనము ఇలా వస్తుంది కాబట్టి ఇది మనం కోర్ అనుకుంటే సో ఆపోజిట్ ఉండేది క్యావిటీ అన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఏరియాలో మనం ఫ్లాప్ అనేది రొటేట్ చేయాలి. ఇలా ఉంది కాబట్టి మనం దీన్ని ఇలా రొటేట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏదైతే మనం రిప్స్ యాడ్ చేస్తామో అవి షార్ప్ ఎడ్జ్ అనేది ఉండవు అనమాట. ఇక్కడ అయితే షార్ప్ ఎడ్జ్ వస్తాయి. అవి షార్ప్ ఎడ్జ్ టూల్లో షార్ప్ ఎడ్జ్ ఫామ్ అవుతాయి అనమాట. ఇలా అయితే ఇవి వచ్చి షార్ప్ ఎడ్జ్ ఫామ్ అవుతుంది. దీన్ని మనము నైఫ్ ఎడ్జ్ అంటాం అన్నమాట. సో ఇది వచ్చి మనకి 60 డిగ్రీ అబోవ్ ఉండాలి. సో అబోవ్ అన్నమాట. సో దానికని చెప్పి ఏదైతే హింజ్ యాంగిల్ ఉందో దాన్ని మనము ఇట్లా స్లైట్గా ఇట్లా దగ్గరికి తీసుకుపోతాను కొంచెం ఇట్లా.
అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ దీని యాంగిల్ మార్చాలి. దాని తర్వాత ఇవి డ్రాఫ్ట్ ఇవ్వాలి అన్ని ఫేసెస్కి. నేను 3 డిగ్రీ డ్రాఫ్ట్ ఇస్తున్నాను. మినిమం 0.5 ఇవ్వచ్చు. 3 డిగ్రీ ఎందుకు అంటే ఈ ఏదైతే ఇలాంటి ఫ్లాంజ్ ఉందో ఆ 3 డిగ్రీ ఇస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు డ్రాఫ్ట్ అనాలిసిస్ చెక్ చేద్దాము. సో ఇలా ఇప్పుడు చూస్తే సో టోటల్ ఈ ఫేస్ ఆ ఫేస్ డివైడ్ అయిపోయింది. ఏదైతే ఈ ఎడ్జ్ ఉందో ఇది మన పార్టింగ్ లైన్ అనమాట. సో మనం ఇక్కడ ఫిల్లెట్ ఇవ్వచ్చు. తర్వాత అది హింజ్ యాడ్ చేసిన తర్వాత మనము ఫిల్లెట్ ఇద్దాం. ఓకేనా. సో ప్రస్తుతానికి ఇలానే ఉంచుదాము. హింజ్ యాడ్ చేసిన తర్వాత ఫిల్లెట్ అనేది ఎలా ఇవ్వాలో మనకు అర్థమవుతుంది. సో ఈ ఫేస్ ప్రస్తుతానికి ఏదైతే ప్యానల్ ఉందో అది మనం మర్చిపోదాం. ఓన్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫ్లాప్ అనమాట. సో ఇక్కడ హింజ్ విషయానికి వస్తే మనం యాంగిల్ చేంజ్ చేయాలనుకున్నాం కదా. సో ఇది వచ్చి 60 70 ఇద్దాము. సరేనా. 70 ఇస్తే ఇక్కడ వర్టికల్ మనము ఒక సప్రెస్ లైన్ తీసుకుందాము. సో 70 ఉంది. ఇట్ ఈస్ అబోవ్ 60 డిగ్రీ అనమాట. సో ఇది ఈజ్ ఓకే. జస్ట్ నాకు ఈ లైన్ కావాలి కాబట్టి ఎప్పుడైనా మనము ఇది యాంగిల్ చేంజ్ చేయాల్సి వస్తే సో దీని ప్రకారం మనము మాడిఫై చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనము స్ప్లిట్ చేసి మనం డ్రాఫ్ట్ అనేది ఇవ్వాలి వై యాక్సిస్లో. అంతకంటే ముందు మనం డ్రాఫ్ట్ ఇచ్చాం కదా, డ్రాఫ్ట్కి అనుగుణంగా మనం ఇది చేంజ్ చేయాలి. 3 డిగ్రీ డ్రాఫ్ట్ ఇచ్చాం కాబట్టి సో ఇది కూడా 3 డిగ్రీ కావాలి.
సో కొంచెం గ్యాప్ అనేది, సో ఇది ఇటు సైడ్ వచ్చింది కాబట్టి మనకి అది ఎంత ఉందో తెలుసుకొని దాని ప్రకారం ఇది మూవ్ చేసుకుందాం. సో 0.55, ఓకే. ఈ వాల్యూని ఇలానే కాపీ చేసుకొని స్కెచ్లోకి వెళ్ళి, సో ఇక్కడ మైనస్ ఆ వాల్యూ పేస్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ప్యారలల్ వచ్చేసింది అనమాట. ఇది మనం ఇప్పుడు స్ప్లిట్ చేసుకుందాము. అంతకంటే ముందు ఇది వీటికి ఫిల్లెట్ ఇస్తే బాగుంటుంది. 5, 10, 10 అప్లై కాలేదు, 8, ఓకే. 8 అవుతుంది. 8 ప్లస్ 3 కాబట్టి +3. ప్లేన్, ఇది y యాక్సిస్ మిడిల్ తీసుకున్నాను కాబట్టి y యాక్సిస్ తీసుకుంటున్నాను. ఫ్లాప్ మిడిల్లో ఉంది కాబట్టి y యాక్సిస్ తీసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు డ్రాఫ్ట్ ఇన్సైడ్ మాత్రమే ఇస్తున్నాను నేను. 0.5 సరిపోతుంది. ఓకే, ఇది అప్లై కాలేదు. ఒక్క నిమిషం. ఓకే, ఈ ఫేస్ ఇచ్చాను. రౌండ్ ఫేస్ ఇస్తున్నాను. ఓకే. మనం తర్వాత ఇది చూసుకుందామండి, సరేనా? ప్ర ఇలా డైరెక్ట్ మనం మర్జ్ కూడా చేయొచ్చు, ఈ ఫేస్ మాత్రమే. ఓకేనా? ఫస్ట్ ఇది మర్జ్ చేసేద్దామా? సింగిల్ ఫేస్, ఈ ఫేస్ మాత్రమే కావాలి కాబట్టి నేను ఈ ఫేస్ మాత్రమే నేను ఇలా తీసుకుంటున్నాను. సో నాకు ఇదంతా వద్దు కాబట్టి నేను ఇవి ట్రిమ్ చేసుకుంటాను అనమాట. ట్రిమ్.
ఓ, ఇప్పుడు స్ప్లిట్ చేసాం కాబట్టి సో అది కూడా సెకండ్ బాడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇంకొక ఈ పీస్ మనం యాడ్ చేసాం కాబట్టి ఈ పీస్ని మనం యాడ్ చేసుకుందాం, సరేనా? ఈ రీజన్ నాకు కావాలి కాబట్టి ఈ రీజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, మనకి ఇది యాడ్ చేసినా కానీ భయం లేదండి. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కదా, సో టూలు ఇలా వస్తుంది కాబట్టి సో ఈ ఏరియా ఆల్రెడీ మనం డ్రాఫ్ట్ ఇచ్చాము. సో ఈ పోర్షన్ అనేది యాడ్ చేసినాం అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనము డ్రాఫ్ట్ అనాలిసిస్ చెక్ చేసుకుందాము. నేను ఇంకొక కలర్కి మారుస్తున్నాను దీన్ని. అలా, ఓకే. సో ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది ఈ కర్వ్స్కి దీనికి, దానికని నేను మార్చుకున్నాను. సో ఇప్పుడు డ్రాఫ్ట్ అనాలిసిస్ తీసుకుంటున్నాను. సో ఇదైతే ఫేస్ ఉందో అది స్ట్రైట్గా థిక్కెన్ అయ్యి ఉండడం వల్ల సో అది నెగిటివ్ డ్రాఫ్ట్ చూపిస్తోంది. ఈ ఫేస్ అంతా క్లియర్ అయింది లోపలంతా. తర్వాత ఈ ఫేస్ అనేది క్లియర్ కాలేదు. సో మనం దీనికి కూడా డ్రాఫ్ట్ ఇవ్వాలి. ఇది సారీ, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము లిఫ్టర్ అనుకుంటున్నాం కాబట్టి ఈ సైడ్ వై యాక్సిస్ అనుకుంటున్నాం కాబట్టి ఇది క్లియర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వై యాక్సిస్ కూడా చూద్దాం. సో ఇది వై యాక్సిస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఇది ఆ పోర్షన్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ అవుతుంది. సో ఆ పోర్షన్ రెడ్ కలర్లో ఉంది. సో మనకి ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మూల్ అవుతుంది అనమాట. ఏదైతే అవుటర్ రీజన్ ఉందో అది మనం ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేసి ఇది ఆఫ్ తీసుకుందామండి, సరేనా? సో ఇది ఏదైతే ఉందో ఈ ఫేసు నాకు జెడ్ డైరెక్షన్లో నేను డ్రాఫ్ట్ ఇస్తున్నాను. యూనిట్కి ముందర వెళ్తే త్రీ డిగ్రీ కాబట్టి ఇది కొంచెం ఇంకా పైకే తీసుకుంటాను నేను. ట్రిమ్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇది ఏదైతే ఉందో దాన్ని ఈ ఫేస్తో ట్రిమ్ చేస్తానండి. ఎందుకంటే అప్పుడైతేనే ఈ ఫేస్ రెండు మ్యాచ్ అవుతాయి. సో నేను అందుకంటే హాఫ్ సైడ్ తీసుకుంటున్నాను. కొంచెం పెంచుతున్నాను ఈ ఫేస్. సో ఇప్పుడు ట్రిమ్ తీసుకొని ట్రిమ్ చేస్తాను అనమాట ఈ ఫేస్తో.
సో ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి యునైట్ అయినప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, లైన్ ఏది కనపడలేదు. మనం డ్రాఫ్ట్ ఇస్తే ఏమవుతుందంటే, ఇది ఏదైతే లైన్ ఉందో ఇక్కడ నుంచి 3 డిగ్రీ అప్లై అవుతుందండి. సో దానికని చెప్పి నేను ట్రిమ్ చేశాను. సో ఇక్కడ ఫిల్లెట్ ఇచ్చుకుందాం మనం. నేను కొంచెం 10 mm ఫిల్లెట్స్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఫిల్లెట్ ఇవ్వాలి. ఇక్కడ 5 mm వేసేసాలండి. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు లోపల ఫిల్లెట్ ఇద్దాము. ఇది ఏదైతే లైన్ ఉందో అది ఫామ్ అయింది, దానివల్ల ఫిల్లెట్ అప్లై కావడం లేదు. ఇల్- ఇది నేనేం చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. ఈ ఫేస్ నాకు అక్కర్లేదు. సో ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. సో 0.5 ఫిల్లెట్ అప్లై చేస్తే, సో ఇక్కడ పార్టింగ్ లైన్ వస్తుంది కాబట్టి నాకు ఇక్కడ ఈ రీజన్లో అవసరం లేదు నాకు. సో నేను తీసేస్తున్నాను. అట్ ప్రెసెంట్ ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ లోపల మాత్రమే ఫిల్లెట్స్ ఇచ్చుకుంటున్నాను. బయట తర్వాత మనము ఫిల్లెట్ మళ్ళీ తర్వాత అప్లై చేద్దాం, సరేనా. సో హోల్కి మనము డ్రాఫ్ట్ ఇవ్వడం మర్చిపోయామండి. హోల్కి కూడా డ్రాఫ్ట్ ఇచ్చేద్దాం, పనిలో పని అయిపోతుంది. ఇక్కడ 0.5 ఇస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. సో సెంటర్లో మనకి 0.3 క్లియరెన్స్తో ఆల్రెడీ హోల్ ఉంది కాబట్టి, సో ఇటు సైడ్ కూడా మనము ప్యాటర్న్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే ఫిల్లెట్ ఇచ్చామో అది క్లాష్ కాకూడదు. సో చూడండి, ఏదైతే 5 mm ఫిల్లెట్ మనం ఇచ్చామో అది ఇక్కడ క్లాష్ అవుతుంది. రెండు పక్కల క్లాష్ అవుతుంది. సెక్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్కడ క్లాష్ కాలేదు. సో ఓన్లీ మనం ఫిల్లెట్ ఇచ్చాం కాబట్టి ఫిల్లెట్ మాత్రమే క్లాష్ అవుతుంది.
సో ఈ ఫిల్లెట్ అవసరం అండి, ఎందుకంటే ఇది కొంచెం స్ట్రెంత్ అని ఇస్తుంది. షార్ప్ ఎడ్జెస్ అనేది బ్రేక్ చేస్తుంది అంట, పార్ట్ని బ్రేక్ చేస్తుంది. సో నాకు ఇది ఫిల్లెట్ అయితే కావాలి. సో ఇది ఏదైతే క్లియరెన్స్ ఉందో అది నేను కొంచెం పెంచుకుంటున్నాను. సో ఇప్పుడు 82 ఇచ్చాను కాబట్టి, సో ఇంకొక ఈచ్ సైడ్ 2 నేను పెంచుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం జీరో టచ్ ఉన్నట్లుంది. సో ఇంకొంచెం పెంచుకుందాము. ఇంకొక ఈచ్ సైడ్ 1 అంటే 88. ఇది సిమ్మెంటరీ కాబట్టి 88. సో ఇప్పుడు క్లియరెన్స్ అయితే ఉంది. ఏదైతే ఫిల్లెట్ ఇచ్చామో అది దీంతో క్లాష్ కావడం లేదు ప్యానల్తో. సో ఇప్పుడు మనము డ్రాఫ్ట్ అనాలిసిస్ చేద్దాము. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది వచ్చి, సో ఇది ఏదైతే మనం క్లియరెన్స్ ఇచ్చామో ఇది బయటికి విజిబుల్ కనబడుతుంది ఇప్పుడు. సో అది తర్వాత చూద్దాం, అది ఎట్లా క్లియర్ చేసేది ఏమనేది. సో ఇప్పుడు డ్రాఫ్ట్ అనాలిసిస్ మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. బాడీ, ఫేసెస్, సో పార్టింగ్ లైన్ ఇక్కడ వస్తుంది, దీన్ని మనము డివైడ్ చేయాలి. సో తర్వాత ఈ కట్అవుట్ మర్చిపోయాను. సో సో ఈ కట్అవుట్కి మనము ఇప్పుడు డ్రాఫ్ట్ ఇద్దాము. సో కట్అవుట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి డ్రాఫ్ట్, ఇది జెడ్ డైరెక్షన్లోనే కాబట్టి జెడ్ డైరెక్షన్లో పైకి క్లియర్ కావాలి. ఇది ఒక 3 డిగ్రీ ఇద్దాము. ఇక్కడ బాగా మంచి ఫిల్లెట్స్ ఇద్దాము. 5 3 ఫిల్లెట్స్. ఓకే. సో ఇంకొకసారి మనం డ్రాఫ్ట్ అనాలిసిస్, ప్రతి మోడిఫికేషన్స్కి మనం డ్రాఫ్ట్ అనాలిసిస్ చెక్ చేసుకోవాలి, అది కరెక్ట్గా ఉందా లేదా. మనము గుడ్డిగా వెళ్ళకూడదు ఒకవేళ ఎన్నిసార్లు మనం చేసినా కానీ. అలాగే సరౌండింగ్ పార్ట్తో కూడా చెక్ చేయాలి, అది కరెక్ట్గా ఉందా లేదా అని. ఓకేనా. సో ఇది ఇప్పుడు జెడ్ డైరెక్షన్లో క్లియర్ అవుతుంది. సో మనం ఇంకొక యాక్సిస్ కూడా చెక్ చేయాలి, ఒకటి వై. సో వైలో క్లియర్ అవుతుంది. ఓకేనా. ఇటువైపు గ్రీను, అటువైపు రెడ్ అనమాట. సో హోల్ కూడా క్లియర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఫ్లాప్ మనం తెలుసుకున్నాం కదా, ఎట్లా మనము మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా డిజైన్ చేసేది. సో తర్వాత ప్యానలు, తర్వాత హింజు, ఇట్లా సారీ ప్యానలు, తర్వాత స్ప్రింగ్, మనం 1 బై 1 నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంతటితో ఈ వీడియో
స్టాప్ చేస్తున్నాను. సరేనా? ఓకే. థ్యాంక్ యూ.